ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు. మిషన్ భగీరథ పథకంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తున్న కార్మికులకు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించడంతో పాటు డిజిటలైజేషన్ లో నమోదైన హోదా తప్పిదాలను సరిచేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోఘే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న పలువురు కార్మికుల వివరాలు డిజిటలైజేషన్ లో వాస్తవ హోదాలకు భిన్నంగా నమోదవడంతో ఉద్యోగపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులకు అనుగుణంగా డిజిటల్ రికార్డులను సవరించాలని కోరారు. కార్మికులకు రావాల్సిన వేతనాలు నెలల తరబడి నిలిచిపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. మిషన్ భగీరథ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఎల్&టి ఎవరెస్ట్ తో పాటు ఇతర ఏజెన్సీల ప్రతినిధులను పలుమార్లు కలిసి బకాయిల చెల్లింపుపై విజ్ఞప్తి చేసినా హామీలు ఇవ్వడం తప్ప సమస్యను పరిష్కరించే చర్యలు కనిపించడం లేదని ఆరోపించారు. జీతాలు అందక కార్మికులు పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, నిత్యావసర అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని బోఘే ఉపేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ పథకంలో పేద బడుగు బలహీన వర్గాలకు త్రాగునీటి సౌకర్యం అందించడంలో ఈ మిషన్ భగీరథ స్కీమ్ అనేది అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఆల్ కేటగిరీస్ పంప్ ఆపరేటర్ కానీ, లైన్ మెన్ కానీ, ఫిట్టర్ కానీ ఇట్లా చాలా రకరకాల డిజిగ్నేషన్ కార్మికులు సుమారుగా 20,000 మంది పనిచేస్తున్నారు. ఇలా అంతా కూడా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 1వ తారీఖు లోపు వేతనాలు చెల్లించాలని చెప్పిండు. ఆ తర్వాత ఏం చేసిందంటే ఇదంతా కూడా డిజిటలైజేషన్ చేయాలనే ఒకటి సర్క్యులర్ వచ్చింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మిషన్ భగీరథ పథకంలో మన ఆసిఫాబాద్ సెగ్మెంట్లో సుమారుగా 700 మంది కార్మికులు పనిచేస్తారు. వీళ్ళందరినీ కూడా గత 4-5 రోజుల నుంచి కూడా డిజిటలైజేషన్ నడుస్తుంది. కానీ ఆ డిజిటలైజేషన్లో చాలా తప్పులు ఉన్నాయి. ఒక ఫిట్టర్ చేసేటానికి ఏమో హెల్పర్ అని వచ్చింది, హెల్పర్ చేసేటానికి లైన్ మెన్కి ఏమో ఇట్లా చాలా తప్పు ఉండడం వల్ల కార్మికులు తమ హోదాని వేరే ఇంచి వేతనాలు తక్కువ వస్తున్నాయి. ఇదే ఎల్&టి యాజమాన్యం అక్కడ ఖమ్మంలో కానివ్వండి, నల్గొండ కానివ్వండి వేరే ఏరియాలో పనిచేస్తుంది. అక్కడనేమో 26 రోజులకు 18,500 రూపాయల జీతం ఇస్తే ఇక్కడనేమో 31 రోజులు పనిచేస్తే 10,000, 8,000 ఇట్లా 13,000 ఇట్లా ఇస్తున్నారు. వీళ్ళంతా కూడా శ్రమదోపిడికి గురవుతుంది. వీటితో పాటు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి. అలాగే ఇలా ఏదైతే గత 4-5 సంవత్సరాల నుంచి సమస్య ఈ సమస్యని చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అలాగే మిషన్ భగీరథ రాకేష్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. 2 రోజుల్లో గిట్ట వీళ్ళ డిజిటేషన్లో మార్పు తెచ్చి వీళ్ళ సమస్యలు గిట్ట పరిష్కరించడం గిట్ట మిషన్ భగీరథ కార్యాన్ని ముట్టడిస్తామని ఏఐటీస్ పరంగా మేము హెచ్చరిస్తున్నాం.